జై బాబా. అందరికీ జై బాబా అండి. అవతార్ మెహర్ బాబా की जय. Beloved God, help us all to love you more and more and more and more and still yet more till we become worthy of union with you, and help us all to hold fast to beloved Baba's Daman till the very end. Avatar Meher Baba की जय. అవతార్ మెహర్ బాబా కీ జై. ప్రీతం మెహర్ బాబా, నీవు ప్రసాదించిన ప్రవచన సారము గ్రహించవలసిన తీరులో గ్రహించి సదవగాహన చేసుకొని వాటిని మా జీవనములలో ఆపాదించుకొని నిజాయితీతోడను నిర్మల ప్రేమతోడను వాటిని ఆచరించులాగున మా అందరినీ ఆశీర్వదించు. అట్టి ఆచరణీయత జీవన శైలిలో జీవించునట్ల మమ్ములందరినీ అనుగ్రహింపుము. అవతార్ మెహర్ బాబా కి జై. అవతార్ మెహర్ బాబా కి జై. పవిత్రం మహంతం భజంతం చిదంతం. పవిత్రం మహంతం భజంతం చిదంతం. సమస్త ప్రపంచాయ ముక్తిం దదంతం. సమస్త ప్రపంచాయ ముక్తిం దదంతం. దయాదుగ్ధ పాదోది తేజ కిరణతం. దయాదుగ్ధ పాదోది తేజ కిరణతం. భజే మేహరో భక్త కైవల్య దేవో. భజే మేహరో భక్త కైవల్య దేవో. అవతార్ మెహర్ బాబా కి జై. అందరికీ ప్రేమపూర్వక జై బాబాలు. మీరంతా కూడా ఆయన ప్రేమలు, ఆయన చరిత్రని, ఆయన యొక్క అతి ఉన్నతమైనటువంటి విషయాన్ని తెలుసుకుంటూ చాలా హాయిగా ఆయనతో ఆనందాన్ని మీతో పాటు నాకు కూడా పంచుతున్నారు. అందువల్ల మీ అందరికీ ఆ ప్రభువు తరపున ప్రభువుకి ఒక విధంగా చెప్పాలి అంటే ప్రీతముడు మన సర్వస్వం అయిన మెహర్ బాబా పాదాభివందనాలకు శత సహస్ర కోటి ప్రణామాలు ఆచరిస్తూ ఇప్పుడు మనం చరిత్రలోకి వెళ్తున్నాం. ఈ చరిత్ర మనం నిన్నను ఏ పేజీలో ఆపుకున్నామో నేను రాయడం మర్చిపోయాను. ఎవరైనా నోట్ చేస్తే నాకు కొంచెం చెప్తారా? ఏ పేజీలో ఆపుకున్నామో ఎవరైనా మీరు నోట్ చేస్తే నాకు కొంచెం చెప్పగలరా? పుస్తకంలో జై బాబా 3719 3719 7వ తారీఖు ఇది. ఓహో, నిన్న ఆదివారం అయిపోయింది కదా, అందుచేత మరి 3718 అంటే మరి వాళ్ళ 9 కదా. నిన్న సోమవారం అంటే నిన్న సోమవారం. నిన్న నేను లేను ఇందులోని. అది కాదమ్మా, 3719 7వ తారీఖు ఇది. అవును,
నిన్నను 27 అనుకుంటానండి. నిన్నను నేను 26. నిన్న అది నేను చెప్పాను అంటే అంటే బాబాయ్ అదొకటి నేను బుక్ లో నోట్ చేయలేదు, గుర్తు పెట్టుకున్నది నాకు అంతవరకు చెప్పినట్టు మీరు గుర్తు. ఏదైనా చూడమ్మా, ఎక్కడ ఒకసారి చూడు. 26 చూడండి బాబాయ్. 26 26 36 లేదు 26 కాదు 26. 36 ఏమ్మా? చూడండి. అయితే ఇక్కడ నేను నోట్ చేయలేదు. కాదు మీకు ఏమ్మా బాబాయ్ చెప్పమ్మా, అదేనా? అక్కడ నుంచి ఆయన మాట్లాడతాడు. నన్ను నేను గ్యాప్కు ఉంచుకుంటే నేను మాట్లాడాలి, నాకేంటి వచ్చిన మాట్లాడడానికి? సరే, అయితే మనం ఏం చేద్దామంటే కొంచెం ముందు నుంచి చెప్పుకుందాము. మీరు వింటున్నప్పుడు ఇది చెప్పుకున్నాం బాబాయ్ అన్ని కొన్నాం అనుకో, అప్పుడు ముందుకెళ్తుంటాను. ఏమా వచ్చినందుకు బహుశా అక్కడ వెనుకలేవి ఉండకపోవచ్చని బాబా పరిహాసానికి అన్నారు. సరే, హరిద్వార్ తన ప్రస్తావన కొనసాగిస్తూ ఈ హరిద్వార్ ఆస్తిలో అనగా మంజిర్మాఫీ గ్రామంలో సమకూర్చుకున్న ప్రదేశంలో 2 గదులు, ఒక వరండా, వంటగది, స్నానాల గది ఉన్న చిన్న ఇల్లు ఉంది. ఇదంతా వినడానికి బాగానే ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ దాన్ని కొనేయడం జరిగింది. దానికి సంబంధించిన వీలునామా పత్రాన్ని కూడా తయారు చేయడం జరిగింది. అది ప్రస్తుతం మంత్రి దగ్గర ఉంది. నవదేవనంలో ప్రతి విషయం ఉన్నట్లుగా అంతా బహిరంగంగానే ఉండాలి. దేని గురించి కూడా రహస్యం అనేది ఉండకూడదు. కాబట్టి ఆ వీలునామాలోని అంశాలన్నీ మీరంతా తప్పక తెలుసుకోవాలి. నేను ఇదివరకు చెప్పినట్లు ఆ ఆస్తి ఏరిక్ కాకాబరియా, చెకీ దేశాయిల పేర్ల మీద రాయబడింది. వారిలో ఒకరు మరణిస్తే మిగిలిన 2 దానికి వినియోగించడము, చక్కగా నిర్వహించడము చేస్తారు. ఒకవేళ 2 మరణిస్తే జీవించి ఉన్న 3వ వ్యక్తి దానిని చూసుకుంటాడు. ఒకవేళ ఆ 3 మరణిస్తే ఇక ఎవరి ప్రమేయం లేకుండానే ఆస్తి మొత్తం 4 అరేంజ్మెంట్ వాళ్ళకు చెందుతుంది. బహుశా మనం కూడా ఇంత జాగ్రత్త తీసుకోవేమో. ఇదంతా చాలా స్పష్టంగా అర్థమయ్యేలా అందులో రాయబడింది. ఆస్తి అంతా పైన చెప్పిన 3 పేర్ల మీద రాయబడి ఉన్నా కూడా అది వారి వ్యక్తిగతమైన ఆస్తిగా మాత్రం పరిగణించబడకూడదు. కాబట్టి ఒకవేళ వారిలో ఒకరు గాని 2 గాని లేక 3 మరణించినప్పటికీ ఈ ఆస్తి చట్టరీత్యా వారి హక్కుదారులకు ఎంత మాత్రం చెందదు. వారు బ్రతికి ఉన్నప్పుడు గాని వారి మరణానంతరం గాని ఈ ఆస్తి అందరి వినియోగానికే ఉంటుంది. నా మరణానంతరం నా సహచరులు వారికి ఇష్టం వచ్చినట్లు దీనిని వాడుకోవచ్చు. వారు హరిద్వార్లోని ఈ స్థలంలోనైనా ఉండవచ్చు, లేదా వారికి ఇష్టమైన విధంగా వారి జీవితాన్ని వారు జీవించవచ్చు. ఒక్కటి మాత్రం చాలా స్పష్టంగా చెప్పడమైంది. నా సహచరులలో ఏ ఒక్కరైనా, ఉదాహరణకు మీరు లాంటి వారు ఒకవేళ అక్కడ ఉండాలనుకుంటే నిరభ్యంతరంగా ఉండవచ్చు. ఒకవేళ సహచరులు, అరేంజ్మెంట్ వాళ్ళు అందరూ మరణిస్తే లేదా ఇక్కడి నుంచి వెళ్ళిపోతే ఆ స్థలం పరిస్థితి ఏమిటి అని గని అడిగాడు. బాబా నవ్వుతూ హాస్యంగా, ఇదంతా అగాధ క్రిస్టి నవలలా ఉంది. ఈ కథ పేరు ఇక అప్పుడు ఎవరు చెప్పలేరు. ఈ కథకి ఇక అప్పుడు ఎవరు లేరు. అందరూ మరణిస్తే ఇక ఆలోచించడంలో అర్థమవుతుంది. ఏం జరిగితే అది జరగనివ్వండి, దానిని గురించి ఎవరు పట్టించుకుంటారు అన్నారు. ఈ స్థలాల విషయాలను మళ్ళీ కొనసాగిస్తూ బాబా ఇలా చెప్పారు. ఆయన ఎంత సున్నితంగాను ఎంత లోతుగా ప్రతి విషయాన్ని ఆలోచిస్తారో చూడండి. బాబా భగవంతుడు సాక్షాత్ శ్రీమన్నారాయణమూర్తి ఒక సామాన్య మనుషులు వాళ్ళ ఆస్తుల గురించి ఆలోచించే విధంగా
ఆయన ఎంత సున్నితంగా ఆలోచిస్తున్నారో చూడండి. ఇప్పుడు భారతదేశంలో నాది అంటూ ఏమీ లేదు, అలాగే నా పేరు మీద కూడా ఏదీ లేదు. బెల్గాంలో 22 ఎకరాల భూమి మొదట్లో నా పేరు మీద ఉండేది. దానిని కూడా విష్ణు బావగారైన అంటే సోదరి భర్త విశ్వనాథ్ హాల్దాన్కర్ కు నామమాత్రపు ధరకు అమ్మి డబ్బు అందగానే అతని పేరు పైన మార్చాలని అనుకున్నారు. కానీ విష్ణు ఒక చక్కటి ఆలోచన నిలిచాడు. అలా ఎంతో కొంత సొమ్మును సేకరించడంతో పాటుగా స్థలంలోని కొంత భాగాన్ని అంటే సుమారు 4 ఎకరాల స్థలం మెహ్రా పేరు మీద ఉంచితే బాగుంటుంది అన్నాడు. చూసారా, బాబా ఉన్నప్పుడు కూడా ఇటువంటి ప్రతిపాదనలు జరిగి బ్రాకెట్లో ఈ 4 కట్టడం ఆ 4 ఎకరాల్లోనే ఉన్నాయి. విష్ణు చేసిన ప్రతిపాదనను ఆమోదించడమైనది. మెహ్రా నవజీవనంలో ఉంది. ఆమె మరల గత జీవితంలోకి అంటే ఓల్డ్ లైఫ్ లోకి వెళ్లే ప్రసక్తే లేదు. కాబట్టి ఈ చిన్న స్థలాన్ని హల్దాన్కర్, సుశీలా డియోర్కర్ అంటే విష్ణు మేనకోళ్లు అరేంజ్మెంట్ వాళ్ళను పర్యవేక్షణ చేయవలసిందిగా నిర్ణయించారు. ఈ స్థల నిర్వహణకు సంబంధించిన నిబంధనలు, వినియోగించే విధానాలు అన్ని హరిద్వార్ స్థలంలోని ఆస్తికి ఎలా వర్తిస్తాయో అలాగే ఉంటాయి. ఇక అన్ని రకాల ప్రశ్నలు, వాదనలు, సూచనలు, సందేహాలు. బాబా ఎలా అన్నారు చూడండి, ప్రశ్నలు, వాదనలు, సూచనలు, సందేహాలు. ఆధ్యాత్మిక కేంద్రాలు ఎన్నైతే ఉన్నాయో ఈ భారతదేశంలో అన్ని కేంద్రాల్లో కూడా ప్రశ్నలు, వాదనలు, సూచనలు, సందేహాలు ఉంటాయి. ఆయన నోట్ అన్న తర్వాత ఆయన ఆ మాట తన నోట్లోంచి వచ్చిన తరువాత ఆ మౌనమూర్తి నోట్లోంచి మౌనంగా ఉచ్చరింపబడితే అది ఖచ్చితంగా జరిగితేస్తుంది. అందుకే అన్ని ఆధ్యాత్మిక కేంద్రాలు కూడా ప్రశ్నలు, వాదనలు, సూచనలు, సందేహాలతోనే నడుస్తున్నాయి. ప్రస్తుతం ఆపేద్దాం. నేను ఏది చెప్పినా దానిని మాట్లాడకుండా స్వీకరించడం అనే శిక్షణలో ఇదంతా ఒక భాగమే అని అంగీకరించండి. మీలో ఎవరైనా నేను ఇంకా పాత జీవితంలో మాదిరిగానే ఉన్నానని భావిస్తే అటువంటి వారు నాతో చివరి వరకు ఉండలేదు. నవజీవనంలో ఉండలేని వాళ్ళు. నేను మీకు సత్యాన్ని చెబుతున్నాను. ఈ క్షణం నుండి ఎక్కడ రహస్యము గాని, గోప్యత గాని, పక్షపాత వైఖరి గాని, మోసం చేయడం గాని లేదా వాగ్దానాలు చేయడం గాని ఇవేవి ఉండకూడదు. ఇది కపటం లేకుండా ఉండాలి అన్న మాటలో ఇవన్నీ ఉన్నాయి. నిష్కపటంగా ఉండాలి అనే మాటలో ఇవన్నీ ఉన్నాయి. హిపోక్రసీ నేను క్షమించను అన్నాడు బాబా. ఇవేమీ ఉండకూడదు. పనులన్నీ స్వచ్ఛంగాను బహిరంగంగాను ఉంటాయి. నేను చేసిన వాగ్దానానికి 1% కూడా విరుద్ధంగా వెళ్ళను. అలాగే నేను చేసిన ప్రమాణానికి మిమ్మల్ని ఎవరూ రాజీ పడనివ్వను. ప్రస్తుతం ఈ స్థలం మెహ్రాకు చెందినదిగా ఉన్నప్పటికీ ఆమెకు నేను దీనిని స్వాధీనపరచాలి అనుకోవడం లేదు. దీని అర్థం ఏమిటంటే మెహ్రా చనిపోయిన సందర్భంలో గాని, ఆమె మరణానంతరం గాని ఆమె బంధువులు ఈ స్థలానికి తాము హక్కుదారులుగా వాదించరాదు. బాబా మళ్ళీ బెల్గాంకు రారు. అలాగే స్త్రీలు కూడా ఈ విషయాన్ని నిశ్చయంగా పరిగణించాలి. అయినప్పటికీ మెహ్రా మరణానంతరం ఈ స్థలమును ఏమి చేయాలనేది నిర్ణయించి ఆ నిర్ణయాన్ని వీరునామాలో వ్యక్తపరుస్తూ వీరునామాను తయారు చేయించి సాక్షులతో సంతకాలు చేయించడం జరుగుతుంది. మెహ్రా మరణానంతరం ఈ ఆస్తి 4 అరేంజ్మెంట్ బాలాలైన రంజు, సరోష్, మెహర్జీ, నారీమన్లకు చెందే విధంగా వీరునామాలో ఒక నిబంధన పొందుపరచబడుతుంది.
నవజీవన ప్రారంభంలో మనం ఇక్కడ బస చేసి ఉండడానికి జ్ఞాపక చిహ్నంగా వారు ఒక కట్టడాన్ని ఇక్కడ నిర్మిస్తారని అనుకుందాం. అరేంజ్మెంట్ బాలాలు ఈ స్థలాన్ని వారికి ఇష్టం వచ్చినట్లు వినియోగించవచ్చు. అలాగే సుశీల హాల్దాన్కర్లకు ఈ స్థలం అవసరమైనప్పుడు వాడుకునేందుకు వీలు కల్పించాలి. ఏది ఏమైనప్పటికీ ఈ స్థలాన్ని విక్రయించకూడదు. ఆ రోజు ఉదయం కొద్దిసేపటి తరువాత ఏవో అసంబద్ధమైన ప్రశ్నలు అడగడం వల్ల బాబా చిరాకు పడ్డారు. తాను ఆ విధంగా ఉద్రేకంతో స్పందించిన కారణంగా నీలోని ఘనీని పిలిచి బాబా చెవిని మెలిపెట్టమన్నారు. వారు ఆ విధంగానే చేశారు. అవతార పురుషుడు సద్గురువు సామాన్య మానవుడు. అవతార పురుషుడు సద్గురువు సామాన్య మానవుడు గనుక ఏదైనా తన వల్ల పొరపాటు జరిగితే వెంటనే దానికి శిక్షని ఆయన అనుభవించేవారు. ఈ రోజు మధ్యాహ్నం బాబా ఇలా చెప్పారు. ఈ రోజు ఉదయం జరిగిన చర్చలో ఒక ముఖ్యమైన అంశాన్ని ఉపేక్షించడం జరిగింది. అందువల్ల దానిని ఇప్పుడు మీ అందరి దృష్టికి తీసుకొస్తున్నాను. జనవరి 1వ తేదీ నుండి మన వద్ద డబ్బు ఉండదని మీ అందరికీ తెలుసు. మనం విక్షణత్తైనా లేదా మరో విధంగానైనా ఆహారాన్ని సంపాదించుకోవాలి. మనం ఒక చోటు నుండి మరొక చోటుకి మారేటప్పుడు ఆహారాన్ని మరుసటి రోజుకు దాచి ఉంచుకోకూడదు అని గుర్తుంచుకోవాలి. నవజీవనంలో ప్రతిదినం మనకి ఒక కొత్త రోజే. నవజీవనంలో ప్రతిదినం మనకు ఒక కొత్త రోజే. నవజీవనంలో ప్రతిదినం మనకు ఒక కొత్త రోజే. ఒకవేళ మనం ఎక్కడైనా ఒక రోజు కంటే ఎక్కువ రోజు బస చేసినప్పుడు మాత్రం ఆహారం మిగిలి ఉన్నట్లయితే దానిని మరుసటి రోజుకి దాచి ఉంచవచ్చు. మనమంతా నవజీవనంలోని ఈ నిబంధనను గుర్తించుకోవాల్సి ఉంటుంది. అక్టోబర్ 30వ తేదీ ఆదివారం ఉదయాన సహచరులందరినీ సమావేశపరిచి మొదటిసారిగా స్త్రీలందరూ క్రితం రాత్రి బాగా నిద్రపోయారని బాబా వారికి తెలియజేశారు. విషయాన్ని మారుస్తూ మళ్ళీ బాబా అందించే సహాయం గురించి ప్రస్తావిస్తూ ఇలా చెప్పారు. ఒక్కసారి ఆ గ్రూప్ లో మనం ఉన్నట్టుగా ఫీల్ అవ్వండి. గొప్ప థ్రిల్లింగ్ గా ఉంటుంది. డిసెంబర్ 31వ తేదీతో నేను సహాయం అందించే సమయం పీరియడ్ ఆఫ్ హెల్ప్ ముగుస్తుంది. కనుక మనకున్న సమయాన్ని ఎలా సర్దుబాటు చేయాలి అన్న విషయాన్ని రాత్రి నేను ఆలోచించాను. మనం డిసెంబర్ 10వ తేదీన బెనారస్ నుండి బయలుదేరుతాము. 10వ తేదీ నుండి 31వ తేదీ వరకు మనం పాదచారులమే వెళ్తూ ఎక్కడ వీలైతే అక్కడ భిక్షాటన చేయాలి. ఈ శిక్షణా కాలంలో నా సహాయం మీకు అందుతూనే ఉంటుంది. జనవరి 1వ తేదీ నుండి మనం పాదచారులమే నడిచి వెళ్తూ భిక్షాటన కొనసాగిస్తున్న నా నుండి మీకు లభించే సహాయం మాత్రం ఆగిపోతుంది. నా నుండి సహాయం రావడం ముగుస్తుంది అని నేను చెప్పిన మాటల భావం. అది మహాప్రళయంలో సృష్టి యొక్క ముగింపు వంటిదని గ్రహించాలి. నా నుండి సహాయం రావడం ముగుస్తుంది. ఈ మాటల భావం మహాప్రళయంలో సృష్టి యొక్క ముగింపు వంటిదని గ్రహించాలి. ఎంత తీవ్రంగా చెప్పారో చూడండి. మహాప్రళయంలో సృష్టి యొక్క ముగింపు వంటిది. మహాప్రళయంలో సృష్టి యొక్క ముగింపు వంటిది. బెనారస్ వదిలి వెళ్ళబోయే ముందు నేను అన్ని విషయాలను సర్దుబాటు చేయవలసి ఉంటుంది. బెనారస్ నుండి మనమంతా హరిద్వార్ కు నడుచుకుంటూ వెళ్తాము. 1950 మార్చి నెలాఖరు నాటికల్లా అక్కడకు చేరుకుంటామని అనుకుందాం. మనం డిసెంబర్ 10వ తేదీన బెనారస్ నుండి బయలుదేరుతున్నాము.
కాబట్టి ఈ శిక్షణా కాలంలో హరిద్వార్ వైపు వెళ్ళేటప్పుడు డిసెంబర్ నెలాఖరు వరకు నా సహాయం అందుతుంది. దేవదేవుడు, ఆదిదేవుడు, అంచేత ఒకసారి ఆయన మాటలు వింటూ ఉంటే ఇల్లు పులకితం అయిపోతుంది. అందుచేత నాకు ఒక్కసారి మాట్లాడడానికి కష్టం అనిపిస్తుంది. అందువల్ల బాబా మనల్ని నా నుండి సహాయం రావడం ముగుస్తుంది, అది మహాప్రళయంలో సృష్టి యొక్క ముగింపు వంటిది, ఇలాంటి అద్భుతమైన మాటలు ఆయనకి చెల్లాయి. ఈ సృష్టిలో ఆధ్యాత్మిక ప్రపంచంలో ఇలా మాట్లాడిన వాడు ఒక్కడు లేడు. అంచేత డిసెంబర్ నెలాఖరు వరకు నా సహాయం అందుతుంది. ఈ లెక్కలన్నింటి ద్వారా నాకేమనిపిస్తుందంటే, సాధారణంగా మామూలుగా చేసే భిక్షాటన మొదలగు వాటికి ఎలా సర్దుబాటు చేసుకుంటున్నామో, అలాగే విపరీతమైనవి, అబ్నార్మల్, అసాధారణమైనవి, ఎక్స్ట్రార్డినరీ అయిన కొన్ని పరిస్థితులను కూడా మనం వీలైనంత తేలికగా ఎదుర్కొనవలసి ఉంటుంది. నా మనస్సులో ఉన్న చిత్రం వాస్తవ రూపాన్ని గనుక తీసుకున్నట్లయితే విపరీతమైన అసాధారణమైన సంఘటనలన్నీ 1950 ఏప్రిల్ మాసం నుండి ప్రతిరోజు జరుగుతూనే ఉంటాయి. ఒక చిన్న విషయం చెప్తాను. బాబా కొన్ని మాటలు ఈ సృష్టిలో కంటిన్యూ అవుతూ ఉంటాయి, గుర్తుంచుకోండి. ఆయన మాట్లాడే మాటలు కంటిన్యూ అవుతూ ఉంటాయి. మనం హరిద్వార్లో 2-3 నెలల పాటు ఉంటామని నేను చెప్పినప్పటికీ మొత్తం సమయం అంతా అక్కడే ఉంటామని అర్థం కాదు. మనం ఏర్పాట్లు చేసుకున్న ప్రదేశంలో క్రీడను విడిచి మనం బహుశా మిగతా ప్రదేశాలకు వెళ్ళి వస్తూ ఉంటాం. ఇది ప్రస్తుతం నా మనోనేత్రం ముందున్న అస్పష్టమైన దృశ్యం. ప్రస్తుతానికి ఒకటి మాత్రం చెప్పగలను. మనం హరిద్వార్ను వదిలి వెళ్ళిన తరువాత మన జీవితాలకు అసలైన అర్థమేమిటో తెలుస్తుంది. ఇదంతా చూస్తే నాకేమనిపిస్తుందంటే, మనం డిసెంబర్ 10వ తేదీన బెనారస్ నుండి బయలుదేరే ముందు బెనారస్ లో కనీసం 25 రోజులైనా ఉండగలగాలి. 25 రోజులైనా ఉండగలగాలి. నిన్న రాత్రంతా నేను వేసిన లెక్కలు ఆయన లెక్కలేసాడట. లెక్కలు వేసిన అవసరం ఆయనకి ఏమవుతుంది? లెక్కలు వేసిన అవసరం ఆయనకి ఏమవుతుంది? సంవత్సరంలో మాత్రాన ఏదైనా చేయగలడు ఆయన. ఈ లెక్కలు ఉన్న మాటలు ఎందుకంటే అంటున్నాడు ఆయన, మనం లెక్కలు వేసుకుంటాం. ఆ లెక్కలు ఎలా ఉంటాయి? భౌతిక ప్రపంచానికి సంబంధించినవి, మనకు సంబంధించినవి ఉంటాయి. కానీ ఆయన లెక్కలు, ఆ లెక్కలున్న మాటలు, క్యాలిక్యులేషన్స్, అవి ఎలా ఉంటాయంటే మనకి మన యొక్క వ్యక్తిగతంగా ఉంటాయి. కానీ బాబా మానవాళి కోసం వేసే లెక్కలు అందరికీ వర్తిస్తాయి, సర్వజనానికి వర్తిస్తాయి. అంచేత యువతగా కానీ వెళితే ఆ లెక్కలు అవి సామాన్యమైన లెక్కలు కావు. ప్రపంచంలో ఉన్నటువంటి సమస్త అరిష్టాలని కూడా హరించే లెక్కలు, ప్రపంచంలో ఉన్నటువంటి ఈతి బాధలన్నీ కూడా హరించే లెక్కలు. జనవరి 1వ తేదీ తరువాత మనం ఎక్కడ ఉన్నా అది శిక్షణ కోసం మాత్రం నిర్ణయించేది కాదు. ఈ లెక్కలు సర్దుబాట్లన్నింటినీ బెనారస్ నుండి బయలుదేరే ముందే సమగ్రంగా చూసుకోవాలి. దీనికి సంబంధించి నేను బహుశా డాంకిన్ను
డెహ్రాడూన్కి కానీ లేదా ఢిల్లీకి కానీ ముందుగానే పంపించి ఆ ప్రాంతపు పటమును తెప్పించడము లేక వాటిని అధ్యయనం చేయడమో చేయించాలి. అలాగే స్త్రీ సహచరుల గురించి నేను కొన్ని వస్తువులను కూడా అతని ద్వారా తెప్పించవలసి ఉన్నది. 25 రోజుల పాటు బెనారస్ లో ఉండబోతున్న విషయాన్ని అరేంజ్మెంట్ వాళ్ళకు తెలియజేస్తూ బెనారస్ కంటోన్మెంట్ ప్రాంతంలోని స్టేషన్ మాస్టర్ కేర్ ఆఫ్ చిరునామాలో ఉన్న సదాశివ్ పటేల్ కు ప్రతి టెలిగ్రాము పంపించారు. సదాశివ్ ముందు ఒక టెలిగ్రామ్ అందుకున్నాడు. మేము నవంబర్ 12వ తేదీన బెల్గావ్ నుండి బయలుదేరి 15వ తేదీ తెల్లారుజాము కల్లా మొఘల్ సరాయ్ చేరుకుంటాము. అక్కడ బెనారస్ బంగ్లాలో నవంబర్ 15వ తేదీ నుండి 25 రోజుల పాటు ఉంటాము. కనుక 25 రోజులకు ఆహార ఏర్పాట్లను చేయాలి. అందుకోసం 600 రూపాయలు డబ్బుని ఇస్తాము. సమాధానాన్ని వెంటనే టెలిగ్రామ్ ద్వారా తెలియజేయి. విలియం డాంకిన్. ముందు ఫస్ట్ టెలిగ్రామ్ సదాశివ్ కన్నండి ఆయనకు ఒక డైరెక్షన్ ఇవ్వబడింది. ఇక రెండవది, టీ తాగిన పిదప భౌగోళిక స్థితిని తెలియజేసే పటాన్ని మ్యాప్ అధ్యయనం చేసి బెనారస్ నుండి హరిద్వార్ నడిచి వెళ్లేందుకు అనువుగా ఉండే దగ్గర మార్గాన్ని తెలియజేయమని డాంకిన్ ను బాబా ఆదేశించాడు. ఆ తరువాత బాబా పురుష శాస్త్రులకు వివరిస్తూ నలుగురు స్త్రీ లేదు, వారి కోసం అన్ని నేనే నిర్ణయిస్తాను, కానీ వారు చివరి వరకు మనతో ఉండాలి. కనుక వారికి కూడా ఈ నియమాల గురించి వివరిస్తూనే ఉంటాను. నేను చేసిన ప్రమాణం ఎట్టి పరిస్థితుల్లోనూ వెనుకకు తీసుకునేది కాదు. ఆ ప్రమాణం యొక్క ప్రభావం ఎటువంటిదంటే జనవరి 1వ తేదీ నుండి మీలో ఏ ఒక్కరు నాతో ఉండలేరు. అలా జరగనున్నదని నాకు ముందుగానే గోచరిస్తున్నది. నాతో కలిసి మీరు ఉండగలిగేందుకు ఇటువంటి సర్దుబాట్లు చేస్తున్నాను. నేను సహాయం అందించడానికి వెనకనున్న కారణం కూడా ఇదే. నేలకు ఎటువంటి నియమ నిబంధనలు లేవు, కానీ నా నుండి వారికి ఆజ్ఞలు జారీ అవుతూనే ఉంటాయి. మరి కలగలుగుతున్నాయి అంతర్గతంగా. ఆ నిమిషంలో నీరును బాబా పిలిచి తను ఒక దెబ్బ కొట్టమని చెప్పాడు. నీళ్ళు ఆ విధంగానే చేశాడు. కొద్ది క్షణాల తరువాత బాబా మళ్ళీ చెప్పడం కొనసాగిస్తూ, ఈ నవజీవనంలో మీరు కొన్ని విషయాలలో మానవ సామర్థ్యానికి సూపర్ హ్యూమన్ నుంచి వ్యవహరించగలరని మీ నుండి నేను ఆశిస్తున్నాను. నేను కూడా మీతో పాటు ఇబ్బందుల్లో ఇరుక్కునే ఉన్నాను. మానవాతీతం అంటే అన్ని పరిస్థితుల్లోనూ సంతోషంగా ఉండడమే. మానవాతీతం అంటే అన్ని పరిస్థితుల్లోనూ సంతోషంగా ఉండడమే. అందుచేత మనమంతా ఒకరినొకరు సహాయపడడంలో శ్రేష్టమైన చేద్దాం. మనం ఒకరికొకరు చేసుకున్న ప్రమాణాలు నిలబెట్టుకునేందుకు నేను మీకు సహాయం చేస్తాను, మీరు నాకు సహాయం చేయండి అని చెప్పారు. అలోబా ఒక పెద్ద తివాసీని శుభ్రం చేయడంలో ఉస్తాదీకి సహాయం చేస్తుండడాన్ని బాబా గమనించారు. బాబా దానికి అసంతృప్తి చెంది నీకు ఇచ్చిన పని ఏంటి అని బాబాను ప్రశ్నించారు. ఇక్కడికి మనం ఈరోజు చరిత్రని ఆపుకుంటున్నాం. మీరు కూడా ఈ 3725వ పేజీలో మీరు కూడా ఒక చిన్న మార్క్స్ పెట్టుకోండి, వేసేసుకోండి. అవతార్ మెహర్ బాబాకి జై. చిన్న గ్యాప్. ఉంది
చూడలేని కన్నులెందుకో మెహర్ ప్రభుని చూడలేని కన్నులెందుకో మెహర్ బాబా అనగలేని మెహర్ బాబా అనగలేని జిహ్వ ఎందుకో మెహర్ ప్రభుని చూడలేని కన్నులెందుకో బాబా జై మెహర్ జై 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 మెహర్ నామ రుచి మరగని మనసు ఎందుకు మెహర్ నామ రుచి మరగని మనసు ఎందుకు సదమలాత్ము సరసలేని సదమలాత్ము సరసలేని బ్రతుకు ఎందుకో మెహర్ ప్రేమ పొందలేని జన్మమెందుకో మెహర్ ప్రభుని చూడలేని కన్నులెందుకో మెహర్ ప్రభుని చూడలేని కన్నులెందుకో బాబా జై మెహర్ జై 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 మెహర్ జై మెహర్ జై. రెండవ చరణంలో జన్మలలో నర జన్మము శ్రేష్టమైనది. పరిణామ క్రమంలో రాయి నుంచి మానవుడి వరకు 7 దశలు. ఈ 7 దశల్లో ఒక్కొక్క రూపం అనేక లక్షల సార్లు అది దానిలో ఉన్నటువంటి చైతన్యం ఏదైతే ఉందో అది పరిణామం చెందుతూ ఉంటుంది. ఈ విషయాలు గాఢమైనవి. ఎవరైనా గాస్పిస్ చెప్పినప్పుడు ఈ మీరు జాగ్రత్తగా మీ హృదయాల్లో ఉంచుకుంటే గాస్పిస్ చక్కగా అర్థమవుతుంది. పరిణామ క్రమంలో ప్రతి రూపం కూడా ఎన్నో లక్షల రూపాయలుగా అది మళ్ళీ మళ్ళీ ఆవిర్భవించవలసిన అవసరం ఉంది. ఆ రూపంలోనే చైతన్యం ఏ చైతన్యం అయితే ఈ బిందు ఆత్మకి ఇవ్వబడిందో అది కంటిన్యూ అవుతూ ఉంటుంది. అయితే ఎందుకు శ్రేష్టమైనదంటే ఆ శుద్ధ చైతన్యం నుంచి విడిపడినటువంటి బిందు ఆత్మ అంటే బిందు చైతన్యం అది ఎన్నిసార్లు అది జన్మ తీసుకుంటుందో ఒక్కసారి ఆలోచించండి. మరి విశ్వాత్మ, సర్వాత్మ, అనంతాత్మ, మహదాత్మ, మహోన్నత ఆత్మ దాని నుండి ఈ బిందు ఆత్మ
పరిణామ క్రమంలో చైతన్యాన్ని కొంచెం అభివృద్ధి చేసుకుంటూ వికసింపజేసుకుంటూ అది ప్రయాణం చేస్తూ ఉంటుంది. దీనికి సంబంధించిన చిత్రాన్ని ఎవరైనా వేయాలంటే చాలా కష్టం. అందుకే బాబాయ్ గాడ్ స్పీచ్ లో ఒక చిత్రాన్ని జాగ్రత్తగా వేయించారు ఆయన. జన్మలలో నర జన్మము శ్రేష్టమైనది, జన్మలలో నర జన్మము శ్రేష్టమైనది, జన్మ మర్మ మెరుగలేక జన్మ మర్మ మెరుగలేక పతితులౌదురు. రాతి జన్మ అది గొప్పదా అల్పమైందా అంటే చాలా గొప్పది. ఆ రాతి జన్మకే శ్రీరాముడు పాదాన్ని తాకినట్టు తాకిచ్చాడు ఆయన. మరి ఒక రాతికి శ్రీరాముని యొక్క పాద స్పర్శ తగిలిందంటే ఆ రాయి ఎంత ధన్యమైపోయింది. మరి అదే ధన్యమైనప్పుడు దాని తరువాత పరిణామ క్రమంలో వచ్చినవన్నీ కూడా ధన్యమై తీరుతాయి కదా. ఆయన యొక్క ఆ స్పర్శ పరిణామ క్రమానికే తగిలింది. అందుచేత అన్ని దశల్లో కూడా ఆ స్పర్శ ఉంటుంది. టచ్ అన్నారు బాబా ఇంగ్లీష్ లో, TOUCH, టచ్. చాలా గొప్పది. జన్మలలో నర జన్మము శ్రేష్టమైనది, జన్మలలో నర జన్మము శ్రేష్టమైనది, జన్మ మర్మ మెరుగలేక పతితులౌదురు. పతితులు అంటే దాని అర్థం ఏమిటి అంటే ఉన్నతమైన మార్గాన్ని వదులుకొని మరో మార్గానువర్తులు కావడం, అది దాని అర్థం. అంతేగాని పతిత అన్నటువంటి ఆ అర్థం స్త్రీకి ఏదైతే అది ఆపాదించబడిందో ఆ అర్థాన్ని మనం తీసుకోకూడదు. జన్మలలో నర జన్మము శ్రేష్టమైనది, జన్మలలో నర జన్మము శ్రేష్టమైనది, జన్మ మర్మ మెరుగలేక పతితులౌదురు. అక్కివారి కొరక మెహర్ మరల వచ్చెను. మరల జన్మ ఎత్తవలసినటువంటి అగత్యం ఎందుకు వస్తుంది మనిషికి? జన్మ మర్మాన్ని తెలుసుకోలేక, జన్మలో ఉన్న రహస్యాన్ని తెలుసుకోలేక, నేను నాది అన్న భావనతో అహంకారంతో ఆ ఉన్నతమైనటువంటి మానవ జీవనాన్ని వ్యర్థం చేసుకుంటున్నాడు. అయితే ఈ వ్యర్థం ఒకసారి ఒక సత్యసాయి బాబా లవరు ఈ పనిముట్టు దగ్గరకు వచ్చి, అదేమిటండి
అసలు నరజన్మ లభించడమే చాలా ఉన్నతం కదా, అది వ్యర్థమైందని ఈ గీతంలో రాశారు ఏమిటండి అని అడిగాడు. వ్యర్థము అంటే అర్థం ఏమిటి? అర్థము వ్యర్థము రెండు మాటలు. అర్థము అంటే అర్ధ సహితంగా జీవించడం, వ్యర్థము అంటే అర్ధ రహితంగా జీవించడం అంటే తేడా. అర్ధ సహితము, అర్ధ రహితము. అంతేగాని అది దాన్ని ఇంకోలా మనం అనుకోవడానికి లేదు. ఎందుకంటే ప్రపంచంలో ఉన్నదంతా మంచే అన్నారు బాబా. ఆ మంచే తారతమ్యాలలో ఉంది అన్నప్పుడు వ్యర్థము అన్న మాటకి తప్పుగా అర్థం చేసుకునే పరిస్థితి మనకెందుకు? పట్టివారి కొరకే మెహర్, పట్టివారి ఈ పతితుల గుదురు అన్నటువంటి ఈ మాటలు సత్యాన్ని తెలుసుకోలేకపోయిన వాళ్ళు అని అనుకోవాలి. అత్తివారి కొరక మెహర్, అత్తివారి కొరక మెహర్ మరల వచ్చేను. ఈ సందర్భంలో మీకు ఒక విషయం చెప్పాలి, తప్పదు, కొన్ని నేను దాయలేను. అసలు ఏ కార్యక్రమంలో మనం కూర్చున్నా 100కి 100 పాళ్ళు బాబాతోనే ఉండడానికి కూర్చుంటున్నామా? ఎవరి హృదయంలో వాళ్ళు ప్రశ్నించుకోండి. ఏ కార్యక్రమంలోకి వెళ్ళినా 100కి 100 పాళ్ళు బాబాతోనే ఉంటున్నామా? అవదు. అక్కడ మనోసంచలత ఉంటుంది. దృష్టి మాటి మాటికి చెదిరిపోతుంది. అందువల్ల అటువంటి వాళ్ళు సత్యానికి దూరం అయిపోతారు, సత్యానికి దూరం అయిపోతారు. అందుచేత వారి కొరక మరల వచ్చేను. తల్లిదండ్రిని హింసబుట్టినటువంటి మానవులు భార్యాభర్తలకు ఉన్న సత్యమైనటువంటి అనుబంధాన్ని ఒక ఆశగా తీసుకున్న మానవులు, పిల్లల్ని రాసి రంపాన పెట్టే మానవులు ఎప్పుడూ కూడా ఎదుటి వాళ్ళని కష్టమైన మాటలతో బాధకు గురికే మన మానవులు భగవంతుని గురించి ఎప్పుడూ కూడా తీవ్రంగా ఆలోచించే మానవులు, బ్రతుకంతా కూడా నేను, నాది, ఆస్తి పాస్తి అని జీవించే మానవులు, ఎదురుగుండా దేవాలయం కనబడుతున్న దండం పెట్టని మానవులు, అన్ని రూపాలు ఒక్కటే అని తెలుసుకొని కూడా ఇతర రూపాలకి నమస్కరించని మానవులు, అసలు మానవుడే మాధవుడు అన్న విషయాన్ని మర్చిపోయి బ్రతుకుతున్న మానవులు, వీళ్ళు ఎలా ఆ దేవుడికి సన్నిహితులు కాగలరు చెప్పండి? అందుచేత అత్తివారి కొరక మెహర్, అత్తివారి కొరక మెహర్ మరల వచ్చేను. జన్మలలో నర జన్మము శ్రేష్టమైనది, జన్మలలో నర జన్మము శ్రేష్టమైనది.
మర్మ మెరుగలేక జన్మ మర్మ మెరుగలేక పతితులౌదురు అత్తివారి కొరక మెహర్ అత్తివారి కొరక మెహర్ మరల వచ్చెను. అసలు నువ్వు లేవు, ఉన్నది నేను ఒక్కడే అని బాబా చెబితే నేను ఉన్నాను, నేనే అన్ని చేస్తున్నాను, నా వలనే అంతా జరుగుతుంది అనేటటువంటి ఒక దురదృష్టకరమైన అహంభావంతో ఉన్నవాడు ఎలా అవతారుని పాదాల దగ్గరికి రాగలడు? ఎలా ఆయన అనుగ్రహాన్ని పొందగలడు? అట్టి వారి కొరక మెహర్ మరల వచ్చెను. మెహరు ప్రభుని చూడలేని కన్నులెందుకు, మెహరు ప్రభుని చూడలేని కన్నులెందుకు. బాబా జై మెహర్ జై, 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 మెహర్ జై మెహర్ జై. ఇక మూడవ చరణంలో ప్రేమ కోరు ప్రియతముడు మెహర్ దేవుడు, ప్రేమ కోరు ప్రియతముడు మెహర్ దేవుడు, చెలిమి కోరు సఖుడతడని, చెలిమి కోరు సఖుడతడని చెలిమి చేయగా, రండి రండి సుజనులార, రండి రండి సుజనులార మెహర్ శ్రీ అని. ఇక్కడ బాబా యొక్క తత్వం మనకి చక్కగా చెప్పబడుతూ ఉన్నది. ప్రేమ కోరు ప్రియతముడు, ప్రేమని మాత్రమే కోరుకున్నాడు ఆయన, ప్రేమని మాత్రమే. ఇంచేత బిందు ఆత్మలో ప్రేమే ఉంటుంది, విశ్వాత్మలో ప్రేమే ఉంటుంది. మరి ఆ ఉన్నది తప్ప ఏం జరగలుగుతాడు ఆయన? కోరు ప్రియతముడు మెహర్ దేవుడు, ప్రేమ కోరు ప్రియతముడు మెహర్ దేవుడు. Make me as your constant companion. Make me as your constant companion. చెలిమి కోరు సఖుడతడని, చెలిమి కోరు సఖుడతడని చెలిమి చేయగా. గతంలోకి వెళితే ఎంతో మంది వాగ్గేయకారులు, భక్తులు ఆయనతో స్నేహం చేసి ఆటలాడుకున్నారు. కానీ బాబా కృష్ణావతారంలో యావత్ ప్రపంచానికి అవకాశం ఇచ్చేంత ఆటలాడుకోవడానికి. కానీ
ఎక్కువ మంది. అది ఆ చర్య చేయడానికి ప్రత్యేకంగా జన్మ తీసుకున్నటువంటి వాళ్ళు చేయగలిగేది చెలిమి. చెలిమి కోరు సకూడతడని, చెలిమి కోరు సకూడతడని ఏమి కోరుతున్నాడు ఆయన? ప్రేమ కోరు ప్రియతముడు మెహరి దేవుడు, చెలిమి కోరు సకూడతడని చెలిమి చేయగా. రండి రండి సుజనులార, రండి రండి సుజనులార మెహర్సి అని. ప్రేమలో శ్రీమంతుడు. మెహర్సి అంటే ప్రేమలో శ్రీమంతుడు అని అర్థం. ప్రేమ కోరు ప్రియతముడు మెహర్ దేవుడు, చెలిమి కోరు సకూడతడని, చెలిమి కోరు సకూడతడని చెలిమి చేయగా. రండి రండి సుజనులార, రండి రండి సుజనులార మెహర్సి అని. మెహరు ప్రభుని చూడలేని కన్నులెందుకు, మెహరు ప్రభుని చూడలేని కన్నులెందుకు, మెహరు బాబా అనగలేని, మెహరు బాబా అనగలేని ఎందుకు, మెహరు ప్రభుని చూడలేని కన్నులెందుకు. బాబా జై మెహర్ జై, 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 మెహర్ జై మెహర్ జై. ఇప్పుడు పూర్తిగా ఆ పాట మీకు వినిపించడం జరుగుతుంది. రికార్డు చేసుకోవాలి అనుకున్న వాళ్ళు చేసుకోండి. 1-2-3 సెకండ్లు టైం ఇస్తున్నాను. अवतार मेहर बाबा की जय. మెహర్ ప్రభుని చూడలేని కన్నులెందుకు, మెహర్ ప్రభుని చూడలేని కన్నులెందుకు, మెహర్ బాబా అనగలేని, మెహర్ బాబా అనగలేని జిహ్వ ఎందుకు, మెహర్ ప్రభుని చూడలేని కన్నులెందుకు, మెహర్ ప్రభుని చూడలేని కన్నులెందుకు. బాబా జై మెహర్ జై, 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 మెహర్ జై మెహర్ జై.
మెహర్ నామ రుచి మరగని మనసు ఎందుకు, మెహర్ నామ రుచి మరగని మనసు ఎందుకు, సదబలాత్ము సరసలేని, సదబలాత్ము సరసలేని బ్రతుకు ఎందుకు, మెహరు ప్రేమ పొందలేని, మెహరు ప్రేమ పొందలేని జన్మమెందుకు, మెహరు ప్రభుని చూడలేని కన్నులెందుకు. బాబా జై, మెహర్ జై, 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 మెహర్ జై, మెహర్ జై. జన్మలలో నర జన్మము శ్రేష్టమైనది, జన్మలలో నర జన్మము శ్రేష్టమైనది, జన్మ మర్మ మెరుగలేక, జన్మ మర్మ మెరుగలేక పతితులౌదురు, అట్టివారి కొరకే మెహర్, అట్టివారి కొరకే మెహర్ మరల వచ్చెను, మెహరు ప్రభుని చూడలేని కన్నులెందుకు. బాబా జై, మెహర్ జై, 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 మెహర్ జై, మెహర్ జై. ప్రేమ కోరు ప్రియతముడు మెహర్ దేవుడు, ప్రేమ కోరు ప్రియతముడు మెహర్ దేవుడు, చెలిమి కోరు సఖుడతడని, చెలిమి కోరు సఖుడతడని చెలిమి చేయగా, రండి రండి సుజనులార, రండి రండి సుజనులార మెహర్ శ్రీ అని, మెహరు ప్రభుని చూడలేని కన్నులెందుకు, మెహరు ప్రభుని చూడలేని కన్నులెందుకు. మెహర్ బాబా అనగలేని, మెహర్ బాబా అనగలేని జిహ్వ ఎందుకు, మెహరు ప్రభుని చూడలేని కన్నులెందుకు, మెహరు ప్రభుని చూడలేని కన్నులెందుకు. అవతార్ మెహర్ బాబా కీ జై, అవతార్ మెహర్ బాబా కీ జై. మీ అందరికీ ప్రతిరోజు ఏదైతే ఇక్కడ గానం బాబా చేయిస్తారో ఆ పాటని రికార్డ్ చేసుకోవడానికి అవకాశం ఆఖరిని బాబా ఇస్తారు. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా, అందరికి జై బాబా. అవతార్ మెహర్ బాబా జై. నాగమణి ఎవరితమ్మా చాలా